రే మైసమ్మ, ఈరోజు స్టేషన్ మొత్తం హాలిడే ఇచ్చేశాను. అందరినీ మైసమ్మ మహత్యం సినిమాకి పంపించాను. కానీ మైసమ్మని ఇంట్రాగేట్ చేసి పైకి పంపిస్తాను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నప్పుడు తననెవరూ చూడలేదనుకుంటుంది. కానీ నిజం ఏంటంటే దేశం అంతా దాన్ని చూస్తూ ఉంటుంది. రే, నువ్వు పర్వట్టడని తెలిసిన తర్వాత కూడా సస్పెండ్ అయిన నీకే మళ్ళీ డ్రెస్ ఇచ్చి నీకే ఈ కేసు ఎందుకు అప్పగించానో తెలుసా? ఒక దొంగ నా కొడుకే ఇంకో దొంగను పట్టుకోగలడు. 10 సెకండ్లలో నిజం చెప్పు, లేదంటే 5 సెకండ్స్లో ఈ బుల్లెట్ నీ తలలో దిగుతుంది. అహం బ్రహ్మాస్మి, ముఝే సబ్ మాలూమ్. రాధే కృష్ణ. భూమికాని నువ్వు చంపుదామనుకున్నది ఫైనల్, కానీ ఎలా చేసేవు అన్నది ఒక్కసారి రీకన్స్ట్రక్షన్ చేసి చెప్పగలవా? మంచి బుద్ధి బుద్ధి బుద్ధి. భూమికి నేను ఎందుకు చంపుతాను సార్? ఆమెను సండే కాలేజీకి రమ్మన్నాను సార్, కానీ నేను వెళ్ళలేదు సార్. అయితే నేను చంపినట్టుంది సార్. నన్ను వెర్రమైసం అనుకున్నావేంట్రా? ఆ అబ్స్కాండింగ్ లో ఉన్న డాక్టర్ ని 4 టపి 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 అని పీకారు, కగేశాడు. ఆ డీల్ గురించి మొత్తం చెప్పేశాడా? అంటే డీలా? ఢిల్లక్క 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 డీల్ డీల్ ఢిల్లక్క ఢిల్లక్క డీల్ ఢిల్లక్క 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 డీల్ డీల్. ఒరే, ఆ డాక్టర్ చెప్పలేదురా, జస్ట్ ఒక చిన్న రాయి వేశాను అంతే. రే పిల్ల కాకి, దిస్ ఈజ్ కాకి. తెలిసాక తెలివైన వాళ్ళు డీల్ కుదుర్చుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు డీలా పడతారు. ఈ కేస్ ఆ వివేక్ గడి మీద తోసే బలమైన ఎవిడెన్స్ సృష్టించు. పైగా వాడు అమ్మాయిని టార్చర్ చేశాడు. నీకెంత అమౌంట్ ఇచ్చారా? అది నీకనవసరం. నీకెంత కావాలో అది అడుగు. ఒరే నాన్న, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నువ్వు కాదురా, నేను. నిజం చెప్తే సేవ్ చేస్తా, లేదంటే జీవితాంతం సెల్లో వేస్తా. 2000 కోట్లు. 2000 కోట్ల? 2000 కోట్ల? ఆ అమ్మాయి కోసం 2000 కోట్లు ఇచ్చే పుడింగి ఎవడరా? అమెరికా ప్రెసిడెంటా లేక జపాన్ జాగీర్దారా? చైనా సైంటిస్ట్. ఆ అమ్మాయి బుర్ర విలువదు. బుర్ర చించుకోకు, టైం వేస్ట్ చేసుకోకు. నీ ఆఫర్ 200 కోట్లు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. 2000 కోట్లు, అందులో 200 కోట్లు నీకు ఇచ్చేస్తాను. డీల్ ఓకే. నీకంత ఆఫర్ చేయలేదు కదా. డీల్ 2000 కోట్ల, ఈ అబ్బాయికి 200 కోట్ల. నువ్వెలా అన్నా నాకు వినిపించేది అదే. అది ఫైనల్. ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుందో
అక్కడే రెవెన్యూ కూడా ఉంటుంది. ఇది ఫైనల్. సార్ ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు సార్. 1/3 చూడు, 30 సంవత్సరాల నుంచి ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు జీవితాంతం కష్టపడినా కూడా శాలరీస్, కాంప్లిమెంట్స్, మెమెంటోస్, అవార్డ్స్ తప్ప ఇంకేమీ మిగలవు. అందుకే అవేర్నెస్గా ఆలోచించి కలకత్తా కాన్ఫరెన్స్లో డీల్ ఫిక్స్ చేసుకొచ్చాను. ఇంతకాలం మనం చైనావాడు సెల్సుకుంటూ వచ్చాం. అదే చైనావాడికి ఇప్పుడు మన భూమిక గ్రే సెల్స్ అమ్మబోతున్నాం. సార్ షాక్ అవు. ప్రాజెక్ట్ వర్క్ పిహెచ్డి పేరుతో భూమికకు దగ్గర. మిగతా విషయాలు నేను నడుపుతాను. మీరంత గొప్ప ప్రొఫెసర్ అయ్యుండే ఇలా. సారీ సార్, నేను ఆ పని చేయలేను సార్. తెలిస్తే జైలుకి వెళ్తాను సార్. డీల్ 2000 crores. 2,000 కోట్ల. నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఎలాగో మ్యాటర్ లీక్ అయింది కాబట్టి నేను లేపేస్తాను. పోలీసులు టిప్పిస్తాను. కూర్చో. అపార్ట్మెంట్ రాసిస్తానంటే ఏదో పని చేయడానికి డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. డోంట్ వరీ, గో అహెడ్. గాట్ ఇట్. ఆ 2,000 కోట్లకు ఎంతమంది షేర్ హోల్డర్స్? నేను, ప్రొఫెసర్ అజయ్, డాక్టర్. వివేక్ మీద కేసు ఈజీగా తోసియవచ్చని డైవర్ట్ చేశాను. కేసు డైవర్ట్ చేయడమే కాదు, వివేక్ని ఎన్కౌంటర్ చేయమని ఎస్ఐకి చెప్పావు. కానీ ఆ ఎస్ఐ సిన్సియర్గా నా మనిషి కాబట్టి నాకు చెప్పాడు. నీకు తెలీదు. అసలు ఒరిజినల్ స్క్రీన్ ప్లే చెప్పనా? నువ్వు పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పావు. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పనా? విను. నువ్వు ఎన్కౌంటర్ చేయమన్న వివేక్ బతికే ఉన్నాడు. సార్ సార్ మైసమ్మ గారు చెప్పిందంతా విన్నాను సార్. సార్, కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండేది సార్. కోర్టుకి వెళ్లకుండానే నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేస్తే మీరే న్యాయాన్ని చంపేసిన వాళ్ళు అవుతారు సార్. నా కొడుకుని చంపేసిన వాళ్ళు అవుతారు సార్. సార్, మీకో విషయం చెప్తున్నాను సార్. నా కొడుకు ఇండియాలోనే ఐఐటి టాపర్ సార్. ఐఐటి టాపర్ సార్. సార్ సార్, ఎవరైనా తల్లిదండ్రులు చదవకపోతే తిడతారు సార్. నా కొడుకు ఎక్కువ చదువుకొని ఎక్కడ పిచ్చివాడైపోతాడా అని నేనే తిట్టిన దౌర్భాగ్యపు తండ్రిని సార్. దౌర్భాగ్యపు తండ్రిని సార్. దౌర్భాగ్యపు తండ్రిని సార్. నా కొడుకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంకర్ సార్. నా కొడుకు చేసిన ప్రాజెక్టుకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోనే స్థానం సంపాదించాడు సార్. అంత బ్రిలియంట్ సార్ నా కొడుకు. సార్, మా వాడు చేసింది నార్మల్ ప్రాజెక్ట్ కాదు సార్. ప్రపంచాన్ని తన కనుసన్నల్లో నడిపించే సోలార్ ట్రాకింగ్ GPS సిస్టమ్ సార్. సోలార్ ట్రాకింగ్ జీపీఎస్ అంటే? సార్, నేను ఫిక్స్ చేసిన బగ్ ఆల్రెడీ ఆ అమ్మాయి చేతుకుంది సార్. ఇది పట్టుగా తీసుకో. అది సోలార్ ట్రాకింగ్ GPS సిస్టమ్ సార్. ఒక్కసారి మనం ఎవరి చేతికైనా దాన్ని ఫిక్స్ చేస్తే వారు బతుకున్నా చచ్చినా ప్రపంచంలో ఏ మూలున్నా ఆఖరికి సముద్రంలో ఉన్నా ఆకాశంలో ఉన్నా వారిని ఇట్టే కనిపెట్టేచ్చు సార్. దాని గమనానికి నేను ఫిక్స్ చేసిన బగ్ గమ్యంగా సిగ్నల్ ఇస్తుంది సార్. నాకు ఒక్క ల్యాప్టాప్ ఇప్పించండి సార్ ప్లీజ్. లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను సార్ ప్లీజ్. సార్ సార్, సిగ్నల్ దొరికింది సార్. Very ఆ good. అమ్మాయి హైత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది సార్. నైన్ 10.
సార్ 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 పారిపోతున్నాడు సార్. ఇది పని చేయట్లేదురా, మళ్ళా పని చేయడం మానేసింది. పోనీ నేనే ట్రై చేయాలి. అరే మామ తీసుకోరా. అరే మామ ఎవ్వరి వదద్దురా, నీ తడాకా చూపి. అజయ్, భూమిని ఎవరు కిడ్నాప్ చేశారట. చేసింది నేనేరా. 100 కోట్లేస్తా, అమ్మాయిని మర్చిపో. భూమిక భూమిక భూమిక, ఆ రోజు కాలేజీలో ఎనస్థిషియా ఇచ్చిన రోజు కొంచెం కోఆపరేట్ చేస్తుంటే నీకు ఈ టార్చర్ ఉండేది కాదు, నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు. ఎనీహౌ, కిడ్నాప్ ఈజ్ సక్సెస్. ఈ అమ్మాయిని సేఫ్గా చెన్నై హార్బర్కి చేర్చాలి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లలో పోలీసుల నిఘా ఉంది. అంబులెన్స్లో డెడ్ బాడీ పైన ఉండాలి, ఈ భూమిక బాడీ కింద ఉండాలి. ఓకే, హ్యాపీ జర్నీ భూమిక, చెన్నై టు చైనా. గాడ్ బ్లెస్ యూ. మాఫియా, ప్రతి దాంట్లో మాఫియా. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కూడానా? నీకు 4 తగిలిస్తే నువ్వు నీ మాఫియా బ్రెయిన్ బ్లాక్ అయిపోతున్నా. భూమిక, ఇప్పుడు నీ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోద్దురా కదిలితే. కదిలితే ఈ గన్ లో ఉండాల్సిన బుల్లెట్లు నీ బ్రెయిన్ లో ఉంటాయి. డిపార్ట్మెంట్లో నీలాంటోడు ఒక్కడుంటే చాలరా, చట్టాన్ని చుట్టలా కాల్చేసి బూడిద చేస్తాడు. అందుకే నీకు ఈరోజు డెత్ డే.
చావే పైకి పంపిస్తున్నా. నీకు చేత కాకపోతే చెప్పు, నేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాను. నా మనుషుల్ని పంపిస్తున్నాను, నా డబ్బు రిటర్న్ చేయి. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. భూమిక కేసు ఇప్పటికే చేయి దాటిపోయింది. మీరు దొరకడమే కాకుండా మా చైనాని కూడా ఇరికించారు. బ్లడీ బగస్. చాలా మంచి పని చేశావు వివేక్. ఇక్కడ కొన్ని లక్షల మందికి ఊపిరి పీల్చినట్టు చేశావు. పీవీకేకే కాలేజ్ దగ్గర చాలా ఉద్రిక్తతగా ఉందట. నువ్వు ఇమీడియట్ గా భూమికని తీసుకొని సేఫ్ గా కాలేజ్ దగ్గరకు వచ్చాయి. నేను కూడా వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. Police down, down! Police down, down! Save Bhumika! Save Bhumika! Please don't hurt me! Police down, down! Police down, down! Bhumika వచ్చింది! Bhumika వచ్చింది! ఇదిగోండి సార్ భూమిక. ఏ భూమికనైతే నేను కిడ్నాప్ చేశానని నా మీద అభాండం వేశారో ఇప్పుడు ఆ భూమికనే కాపాడి మీ ముందుకు తీసుకొచ్చాను సార్. ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాను సార్. ఇదిగోండి సార్. శభాష్ వివేక్, నువ్వు చేసిన ఈ పనికి ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా ఎంతో గర్వపడుతున్నారు. నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. జాతికే వన్నె తెచ్చిన మహిళ భూమిక. ఇటువంటి విశిష్టమైన మహిళను ప్రాణాలకు కూడా తెగించి ఎంతో ధైర్య సాహసాలతో ఆ అమ్మాయిని రక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ నీ చాకచక్యానికి గోల్డ్ మెడల్ బహుకరిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్.